వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఎవరైతే మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నారో వారికి ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక అసలైన టాపిక్‌లోకి వెళ్దాం. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. అంటే ఇది చాలా వరకు ప్రతి ఎగ్జామ్‌లో కూడా అడగడానికి అవకాశం ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రశ్న. దీనిని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. దాని యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ గురించి తెలుగులో క్లియర్‌గా, స్పష్టంగా మీకోసం వివరణ చేయబడుతుంది. కాబట్టి మీరు ఆ యొక్క ప్రశ్నను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేర్చుకోవాల్సిందే. ఎక్స్‌ప్లెయిన్ ద ఎక్స్‌ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. Definition. Skimming is a reading technique where you quickly glance over a text to get an idea of its main ideas, key points, and overall structure. స్కిమ్మింగ్ అనేటువంటిది ఒక చదివేటువంటి ఒక పద్ధతి. అంటే జనరల్‌గా మనము ఏదైనా ఒక మెసేజ్‌ను, ఒక వార్తను గాని, ఒక పేపర్ గాని, ఒక న్యూస్ పేపర్ గాని, ఏదైనా ఒక ఆర్టికల్ గాని చదవాలి అని ప్రయత్నం చేసినప్పుడు మనం అనుసరించే విధానాలలో 2 రకాలుగా ఉంటాయి. అంటే రీడింగ్‌లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ అంటే డైరెక్ట్‌గా పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ముఖ్యమైన పాయింట్స్, ముఖ్యమైన హెడ్డింగ్స్‌ను అలా చూసుకుంటూ ఓవరాల్‌గా కంటెంట్‌ను చదువుకుంటూ మొత్తం సబ్జెక్ట్‌నంతా కూడా వితిన్ ఏ మినిట్స్‌లో ఫాస్ట్‌గా చదివితే దాన్ని స్కిమ్మింగ్ అంటారు. సో, స్కిమ్మింగ్ వల్ల ఓవరాల్ కంటెంట్ ఫాస్ట్‌గా చదవడం జరుగుతుంది. ముఖ్యమైన ఐడియాస్ అర్థమవుతుంది. కీ పాయింట్స్ మనకు తెలుస్తుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమిటి? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? మొదటి పాయింట్, స్కిమ్మింగ్ అనుసరించడం వల్ల, ఈ పద్ధతి వల్ల మనకు క్విక్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ఐడియాస్ మనకు తెలుస్తాయి. దాని ద్వారా మనం మొత్తం కంటెంట్ పేజీలో ఉన్న అన్ని విషయాలను చదవకుండా అట్టట్ట గ్లాన్స్‌గా చదివి టోటల్ కంటెంట్ ఏముంది అనేది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. రెండవ పాయింట్, స్కిమ్మింగ్ అనేటువంటిది ఒక రీడింగ్ టెక్నికు. దాన్ని మనం అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసినట్టయితే అందులో మొత్తం ఇన్ఫర్మేషన్ ఏముంది అనేటువంటి విషయాన్ని, ఓవరాల్‌గా కంటెంట్‌ను అతి తొందరగా తెలుసుకొని అవగాహన చేసుకోవడానికి, తక్కువ టైంలో మనం ఎక్కువ సమాచారం పొందడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ పాయింట్, దీనివల్ల రీసెర్చ్ స్కిల్స్ అనేటువంటిది పెరగడం అవకాశం ఉంటుంది. స్కిమ్మింగ్ వల్ల అవగాహన పెరుగుతుంది. ఫాస్ట్‌గా, క్విక్‌గా మనము దాన్ని అడాప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిమ్మింగ్ అనేటువంటిది ఎక్కడైనా, ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే దీనివల్ల కొన్ని ప్రయోజనాలు చూసాము. దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా డిసడ్వాంటేజ్ కూడా చూడవచ్చు. డిసడ్వాంటేజెస్‌ని గమనిస్తే 2 పాయింట్స్ ఉన్నాయి. స్కిమ్మింగ్‌లో ఫాస్ట్‌గా చదవడం వల్ల మనకు కొన్ని విషయాలు, కొన్ని పాయింట్స్, కొన్ని ఐడియాస్ అనేటువంటివి మిస్ కావడానికి అవకాశం ఉంది. రెండవ పాయింట్, దీనిని మనము ఓవరాల్‌గా ఫాస్ట్‌గా చదవడం వల్ల కంటెంట్ అనేటువంటిది మనం కాస్త మిస్ కావాల్సొస్తుంది. తర్వాత అర్థమయ్యేటువంటి అంశం కూడా తక్కువగా ఉంటుంది. మనము పూర్తి సమాచారాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి స్కిమ్మింగ్ అనే దానివల్ల ప్రయోజనాలున్నాయి. దానివల్ల నష్టాలు ఉన్నాయి. ఇక రెండవది మనం ఆలోచిస్తే స్కానింగ్. స్కానింగ్ అనే దాని గురించి ఆలోచిస్తే ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీడింగ్ టెక్నిక్ వేర్ యూ క్విక్లీ సెర్చ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ కీవర్డ్స్ వితిన్ ఎ టెక్స్ట్. ఇచ్చినటువంటి ఒక పేపర్‌లో, ఒక ఆర్టికల్‌లో మనకు ఏ సమాచారం అయితే కావాలో ఆ సమాచారం కోసం వెదికి, ఆ సమాచారాన్ని, ఆ పేరాను, ఆ ఐడియాను, ఆ కాన్సెప్ట్‌ని మనము డీటెయిల్‌గా చదవడం అనేటువంటిది చేసినట్టయితే దాన్ని స్కానింగ్ అంటారు. మనము ఒక న్యూస్ పేపర్ చదువుతాం. న్యూస్ పేపర్‌లో మనకెక్కడో ఇంపార్టెంట్ న్యూస్ అనేటువంటిది ఎవరో చెప్పుంటారు.
ఈ పేపర్‌లో ఆ న్యూస్ వచ్చిందని, ఆ న్యూస్ కోసం పేపర్ అంతా వెతుకుతాం. ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. ఆ దొరికిన తర్వాత ఆ పాయింట్‌ను, ఆ పేరును మాత్రమే మనం పూర్తిగా చదివి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేస్తే దాన్నే స్కానింగ్ అంటారు. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు, దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏమంటే ఫస్ట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకొని, దాని యొక్క సంపూర్ణ సమాచారాన్ని గ్రహించడానికి అవకాశం ఉంది. కావాల్సిన మ్యాటర్‌ను చదవడానికి అవకాశం ఉంది. రెండవది, అనవసరమైన పేరాలు అన్ని పేజీలు చదువుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా, కావలసినటువంటి స్పెసిఫిక్‌గా ఇన్ఫర్మేషను ఏది కావాలో దాన్నే చదవడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఇక థర్డ్ పాయింటు, రీసెర్చ్ స్కిల్స్ పెరగడానికి ఎసెన్షియల్‌గా ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయోజనాలతో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని మనం గమనిస్తే వాటిని కూడా ఆలోచిస్తాం. స్కానింగ్ వల్ల మనము కోల్పోయేటువంటి మొట్టమొదటి పాయింట్ ఏమంటే, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు మిస్ అవుతుంది. మొత్తం సమాచారం చదివినప్పుడు మాత్రమే టోటల్‌గా కంటెంట్ అవగాహన అవుతుంది. అలా కాకుండా కొద్దిగా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫోకస్ చేసి చెప్పడం వల్ల దానికి సంబంధించిన విషయము ఇతర పేజీలలో ఉన్నప్పుడు దాన్ని మిస్ అయిపోవలసొస్తుంది. ఇక లాస్ట్‌ది లిమిటెడ్ అండర్‌స్టాండింగ్. ఒక పేర, ఒక కంటెంటు, కొంత విషయాన్ని మాత్రమే మనం చదవడం వల్ల దాంట్లో ఉన్న అవగాహన తక్కువగా ఉంటుంది. టోటల్ సమాచారం అంతా కూడా మిస్ అవుతుంది. కాబట్టి ఏ దానికి ఆ దాన్ని ఆలోచిస్తే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే మన అవసరాన్ని బట్టి ఏది అవసరమో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనేది 2 కూడా ఇంపార్టెంటే. ప్రతి ఒక్కరు తప్పకుండా నేర్చుకోవాల్సిన బాధ్యత, పని ఉంది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.